దేశానికి వన్ అండ్ ఓన్లీ లేడీ ప్రైమ్ మినిస్టర్ అంటే శ్రీమతి ఇందిరా గాంధీ అనే చెప్పుకోవాలి. ఆమె దేశానికి మొదటి ప్రధానిగా సేవలు అందించిన పండిట్ నెహ్రూ కూతురు కావడం ఒక అర్హత అని అంటారు. అలా అయితే నెహ్రూ 1964లో మరణించిన వెంటనే ప్రధాని కావాలి. కానీ అలా జరగలేదు. ఆమె తొలుత కేంద్ర మంత్రిగా పనిచేసి అనుభవం సంపాదించి ఆ మీదటనే దేశానికి ప్రధాని అయ్యారు. ఇక ఇందిరాగాంధీ తొలిసారిగా ప్రధాని అయ్యింది సరిగ్గా ఇదే రోజు కావడం విశేషం. 1966 జనవరి 24న ఆమె భారతదేశానికి మూడో ప్రధానిగా తొలి మహిళా నేతగా పగ్గాలు అందుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక మహాసముద్రం. అందులో ఎంతో మంది పెద్దలు, కురు వృద్ధులున్నారు. వారంతా కూడా ఇందిరాగాంధీ కంటే వయసులోనూ అనుభవంలోనూ ఎంతో పెద్దవారు. అంతేకాదు అనేక పర్యాయాలు కేంద్ర మంత్రులుగా కీలక శాఖలు చూసిన వారు ఉన్నారు. అయితే ఆ పెద్దలను సైతం తట్టుకుని ఇందిరా ప్రధాని అయిపోయారు. ఇక 1966 జనవరి 10న తాష్కెంట్ పర్యటనలో ఉన్న ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి అనుమానాస్పద స్థితిలో అక్కడే మరణించారు. ఆయన వారసుడు ఎవరు అన్న చర్చ జరిగినప్పుడు అనేక పేర్లు తెర ముందుకొచ్చాయి. మొరార్జీ దేశాయ్ వంటి వారు కూడా రేసులో ఉన్నారు. అయితే అనూహ్యంగా ఇందిరాగాంధీ పేరుని కాంగ్రెస్ లో యంగ్ టర్క్ గా పేరు పొందిన టీం ముందుకు తెచ్చింది. అలా సీనియర్లు వర్సెస్ జూనియర్ల మధ్య జరిగిన పోటీలో ఆశ్చర్యకరంగా ఇందిరాగాంధీ దేశానికి ప్రధాని అయ్యారు. ఇందిరాగాంధీ ప్రధాని అయిన నాటికి ఆమె వయసు 45 ఏళ్లే కావడం విశేషం. నెహ్రూ 1947లో ప్రధానిగా అయ్యే నాటికి ఆయన వయసు 58 ఏళ్లు. లాల్ బహదూర్ శాస్త్రి 1964లో ప్రధాని అయ్యే నాటికి ఆయన వయసు అచ్చంగా 60 ఏళ్లు. కానీ వారికంటే చాలా చిన్నదైన ఇందిరాగాంధీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇంకా 2 దశాబ్దాలు కూడా నిండకుండానే ప్రధాని పగ్గాలు చేపట్టారు. అప్పటికీ దేశం ఇంకా క్లిష్ట పరిస్థితుల్లోనే ఉంది. ఆహారం కొరత పట్టి పీడిస్తూ ఉంది. నిరుద్యోగం సమస్య ఉంది. పారిశ్రామికంగా ఇంకా అడుగులు పడుతున్న నేపథ్యం ఉంది. మరోవైపు అప్పటికి 4 ఏళ్ల క్రితమే చైనాతో యుద్ధంతో భారత్ ఓటమిని చూసి టిబెట్ ని పోగొట్టుకుంది. పాకిస్తాన్ సైతం కయ్యానికి పొంచి ఉంది. అమెరికా ఒత్తిళ్లు ఉండనే ఉంటాయి. దీంతో ఒక మహిళగా, చిన్న వయస్కురాలిగా, అనుభవం తక్కువగా ఉన్న నేతగా ఇందిరా దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు అన్న చర్చ అయితే అంతటా నడిచింది. అయితే అందరూ ఊహించినట్లుగానే ఇందిరాగాంధీ పాలనలో కానీ నాయకత్వంలో కానీ ఎక్కడా ఫెయిల్ కాలేదు. ఆమె తనను తాను రుజువు చేసుకుంటూ దేశాన్ని విజయవంతంగా ముందుకు నడిపించారు. ఆమె ప్రధాని అయ్యాక చేసిన తొలి పని ఏంటి అంటే అన్ని రాష్ట్రాల వ్యవసాయ మంత్రులను పిలిపించి దేశం ఆహారం విషయంలో స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు తీసుకోవడం, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం, పారిశ్రామికంగా విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం. ఆమె హయాంలోనే అనేక సవాళ్లను గట్టిగానే ఎదుర్కొన్నారు. భారత్ కి మహిళా ప్రధాని ఉన్నారని, ఆ దేశం రాజకీయంగా సంక్షోభంలో పడుతుందని భావించి పాకిస్తాన్ 1965లో భారత్ మీద యుద్ధాన్ని ప్రకటించింది. అయితే ఇందిరాగాంధీ ఎంతో సాహసంగా ఆ యుద్ధంలో భారత్ సైన్యాన్ని ముందుకు నడిపించి పాక్ పీచ మణచారు. అంతేకాదు దేశానికి తాను ఉన్నాను అని ఉక్కు మహిళగా భరోసా ఇచ్చారు. ఆమె హయాంలోనే 1971లో మరోసారి పాక్ యుద్ధానికి వస్తే ఆ యుద్ధంలోనూ భారత్దే అద్భుత విజయం. ఆ విధంగా తన నాయకత్వ పటిమను ఇందిరాగాంధీ నిరూపించుకున్నారు. ఆమె తొలిసారిగా పోఖ్రాన్ లో అణు పరీక్షలు జరిపి రక్షణ పరంగా భారత్ కి తిరుగులేదని చాటారు. గరీబీ హఠావో అన్న నినాదంతో ఆమె దేశంలో పేదరికం మీద పోరాడారు. అనేక సంక్షేమ పథకాలు దేశంలో పునాదులు వేసిన సంక్షేమ నేతగా చరిత్రలో నిలిచారు. ఆమె చూపిన బాటలోనే తరువాత కాలంలో అనేక రాష్ట్రాలు సంక్షేమ పథకాలు అమలు చేయడం ప్రారంభించాయి. ఇక ఏకదాటిగా 11 ఏళ్ల పాటు ప్రధానిగా కొనసాగిన ఇందిరాగాంధీ 1977 మార్చిలో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా ఓటమి చూశారు. అయితే 3 ఏళ్లు తిరగకుండానే 1980లో తిరిగి ఆమె కాంగ్రెస్ ని విజయ పథంలో నడిపించి మరో 5 ఏళ్ల పాటు ప్రధానిగా చేశారు. ఇలా 16 ఏళ్ల పాటు ఆమె దేశానికి సేవలందించారు. చిత్రమేంటి అంటే ఇందిరాగాంధీ తర్వాత మరో మహిళా ప్రధాని ఈ దేశానికి రాకపోవడం. అంతేకాదు ఆమె లాంటి ధీటైన నేత కూడా కాంగ్రెస్ కి దొరక్కపోవడం.